వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ ఇంగ్లీష్ అడ్డా. సార్, ఈ సెషన్లో ప్రధానంగా మనం ఏపీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి ముఖ్యముగా పేపర్ 2 ఎడ్యుకేషన్ పేపర్లో పార్ట్ సిలో మనకి 16వ అంశమైనటువంటి విద్యా కమిషన్లు సిఫారసులు అనే పాఠ్యాంశం నుండి విశ్వవిద్యాలయాల కమిషన్ అనే అంశం గురించి ఈ వీడియోలో చర్చించే ప్రయత్నం చేద్దాం. సో వాటితో పాటుగా గతంలో ఎటువంటి ప్రశ్నలు రావడం జరిగింది అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దామండి. సార్, కంటెంట్లోకి వెళ్ళే ముందు మన పిఆర్ ఇంగ్లీష్ అడ్డా అనేది అతి త్వరలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి లైవ్ సెషన్స్ నిర్వహించడానికి రెడీ అవుతుంది. ఎప్పుడు ఏంటి అనేది మరొక వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తామండి. ఓకే సార్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే కంటెంట్లో విశ్వవిద్యాలయాల కమిషన్ అంటున్నాడండి. సార్, వాస్తవానికి భారతీయ విద్యారంగ చరిత్రలో విశ్వవిద్యాలయాల కమిషన్ అన్నప్పుడు మనకి ప్రాథమికముగా 2 కమిషన్లు కనిపిస్తూ ఉన్నాయి సార్. ఒకటి 1902 థామస్ ర్యాలీ అధ్యక్షతన వచ్చినటువంటి కమిషన్, రెండు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆధ్వర్యములో వచ్చినటువంటి కమిషన్ ఒకటండి. సో ఇక్కడ గమనించినట్లయితే సార్, ఒకటి స్వతంత్రానికి పూర్వం వచ్చింది, ఒకటి స్వతంత్ర అనంతరం రావడం జరిగింది. సో ఇక్కడ మనం గమనిస్తే ఈ యొక్క కమిషన్లో ప్రాథమికముగా 1904వ సంవత్సరంలో విశ్వవిద్యాలయాల చట్టం అనేది ఈ యొక్క 1902 కమిషన్ ద్వారా మనకి కలిగినటువంటి ఒక ఉపయుక్త అంశం అండి. మరి 1948 ద్వారా వచ్చినటువంటి అంశం మనం పరిశీలించినట్లయితే యూజీసీ ఏర్పాటు అండి. ఏదండి? యూజీసీ ఏర్పాటు అనేది ప్రధానముగా. సో మరి ఇప్పుడు మనం గమనించినట్లయితే స్వాతంత్ర్య అనంతరం వచ్చినటువంటి కమిషన్ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మరి స్వాతంత్ర్య అనంతరం 1948 విశ్వవిద్యాలయాల కమిషన్కే మరొక పేరు ఏమిటంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ అంటున్నాము. మరి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ యొక్క కాల వ్యవధి ఏమిటి అంటే 1948 నుండి 1949. సో 1948 ఎప్పుడు ప్రారంభమైంది ఈ కమిషన్ అంటే డిసెంబర్ 13వ తారీఖున ప్రారంభమై ఈ కమిషన్ ఎప్పుడు తన నివేదికను సమర్పించింది అంటే 1949 జూలై 19వ తారీఖున ఇది నివేదిక సమర్పించింది. మరి ఈ కమిషన్ నియమించినది ఎవరు అంటే సార్ కేబ్ అండి. ఎవరండి? కేబ్, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది మనకి ఈ యొక్క సర్వేపల్లి రాధాకృష్ణ కమిషన్ నియమించింది. స్వాతంత్ర్య అనంతరం భారతదేశంలో వచ్చినటువంటి కమిషన్ ఏమిటి అంటే విశ్వవిద్యాలయాల కమిషన్. ఎవరు నియమించారంటే కేబ్ నియమించడం జరిగింది. ఓకే సార్. మనం ప్రాథమికంగా గమనించినట్లయితే మరి ఈ కమిషన్ దేనిపై ఎక్కువగా కృషి చేసింది అంటే విశ్వవిద్యాలయాల విద్యపై. ఏదండి? విశ్వవిద్యాలయాల విద్యపై ఎక్కువగా కృషి చేసింది. ఇక్కడ ఏం చెబుతుంది సార్ ప్రాథమికముగా అన్నప్పుడు మొదటి పాయింట్ ఏమిటంటే విశ్వవిద్యాలయాలలో యూనివర్సిటీలలో రాజకీయ మరియు ఆర్థిక వ్యాపార రంగాల యొక్క విద్యలను కూడా ప్రోత్సహించాలని చెప్తుందండి. వీటితో పాటుగా నైతిక విద్యను కూడా, నైతిక విలువలను కూడా, అదే విధముగా ఆదర్శ పౌరుల్ని తయారు చేసే విద్యను కూడా ఇక్కడ ఉండాలి. ఎక్కడ? విశ్వవిద్యాలయాలలో ఉండాలని ఏ కమిషన్ సిఫారసు చేసింది అంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ చేసిందండి. మరి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ అనేది ఈ యొక్క విశ్వవిద్యాలయాల విద్యను పరిశీలించడానికై ఈ వ్యవధిలో అంటే 1948 డిసెంబర్ 13 నుండి 1949 జూలై 19 మధ్య కాలంలో ఎన్ని విశ్వవిద్యాలయాలను సందర్శించింది అంటే మనకి 29 విశ్వవిద్యాలయాలని. అందులో భాగముగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఉస్మానియా యూనివర్సిటీని కూడా ఈ కమిషన్ సందర్శించడం జరిగినది. మరి ఉస్మానియాను ఈ కమిషన్ ఏ రోజున సందర్శించింది అంటే 1949 జనవరి 3వ తారీఖు నుండి జనవరి 7 మధ్య ఈ కమిషన్
పర్యటించడం జరిగింది ఓయూలో. మరి ఈ కమిషన్లో ప్రాథమికముగా ఉన్నటువంటి సభ్యుల సంఖ్య ఎంత అంటే 10 మంది సభ్యులతో అండి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అధ్యక్షులుగా, మిగతా వాళ్ళ సభ్యులుగా ఉన్నారు. ఇందులో ఉన్నటువంటి మోస్ట్ సీనియర్ ఎవరంటే లక్ష్మణ స్వామి మొదలయ్యారండి. సో ఇతనే ఏ కమిషన్కు అధ్యక్షులుగా ఉన్నారు అంటే సెకండరీ విద్యా కమిషన్, దానినే మనం మొదలయ్యారి కమిషన్ అంటూ ఉన్నామండి. మాధ్యమిక విద్యా కమిషన్ అని చెప్తూ ఉన్నాం. అతడు ఒక కమిషన్కి సభ్యుడిగా ఉంటూ మరొక కమిషన్కి అధ్యక్షుడిగా వ్యవహరించిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ లక్ష్మణ స్వామి మొదలయ్యారు. ఇతను మద్రాస్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా చేయడము జరిగినది. సరే, ఇక్కడ గమనించినట్లయితే ప్రాథమికముగా ఈ యొక్క విశ్వవిద్యాలయాల కమిషన్ ఏ అంశాలను ఎక్కువగా మనకు చెప్పింది అంటే విశ్వవిద్యాలయాలపై రాష్ట్ర కానీ కేంద్ర ప్రభుత్వాల యొక్క ఆధిపత్యము వద్దు, వాటికి స్వయం ప్రతిపత్తిని కల్పించండి అని చెప్పడము జరిగినది. రెండో అంశం ఏమిటంటే ఈ యొక్క యూనివర్సిటీలన్నిటినీ సమన్వయపరచడానికి ఒక వ్యవస్థని ఏర్పాటు చేయాలని చెప్పడము జరిగినది. అదే యూజీసీ. ఇదండి యూజీసీ. మరి యూజీసీ ఏర్పాటు ఎప్పుడు జరిగింది సార్ అంటే 1953లో జరిగింది. మరి యూజీసీని ఎప్పుడు చట్టబద్ధ సంస్థగా చేయడం జరిగింది అంటే 1956లో దీన్ని చట్టబద్ధ సంస్థగా మార్చడము జరిగినది. ఎవరు? ప్రభుత్వం అనేది. మరి ఇంకా ఏం చేసింది సార్ ఈ యొక్క యూనివర్సిటీ అంటే ముఖ్యముగా ఉపాధ్యాయ విద్యా ఉన్నతికి ఎక్కువగా కృషి చేయడం జరిగినది. స్థాయి అంటే క్షేత్ర స్థాయిలో అనగా గ్రామీణ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు కృషి చేయడం జరిగినది. గ్రామీణ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు. వీటితో పాటుగా వ్యవసాయ యూనివర్సిటీలను కూడా స్థాపించాలని ఏ కమిషన్ సిఫారసు చేసింది అంటే విశ్వవిద్యాలయాల కమిషన్ ప్రాథమికముగా వ్యాప్తి చేయడం జరిగింది. ఇంకా ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క కమిషన్ ఏం చెప్తుందంటే దేశంలోని బెనారస్, అలీగఢ్, ఢిల్లీ విశ్వవిద్యాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని తొలిసారిగా ఏ కమిషన్ చెప్పింది అంటే విశ్వవిద్యాలయాల కమిషన్ చెప్పిందండి. సో వీటితో పాటుగా మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటంటే విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చాలని ఏ కమిషన్ తన నివేదికలో సమర్పించడం జరిగినది అంటే విశ్వవిద్యాలయాల కమిషన్. సరే, ఇక్కడ గమనించాలి, విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చాలని చెప్పిన కమిషన్ ఏది అంటే విశ్వవిద్యాలయాల కమిషన్. కానీ ఇది ఎప్పుడు జరిగింది సార్ అంటే 42వ రాజ్యాంగ సవరణలో భాగముగా రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి విద్య అనేది ఉమ్మడి జాబితాలోకి మార్చడము జరిగింది. 42వ సంవత్సరం ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. సరే, మరి ఈ యొక్క విశ్వవిద్యాలయాల కమిషన్పై గతంలో ఎటువంటి ప్రశ్నలు రావడం జరిగింది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. సరే, మనం గమనిస్తే ప్రస్తుతానికి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించి మన యాప్లో 1999కే 1 year వ్యాలిడిటీతో పేపర్ 1 అండ్ పేపర్ 2 అనే 2 పేపర్లను కూడా మనం అందిస్తూ ఉన్నాం. మరి ఇక్కడ గమనించినట్లయితే పేపర్ 1 అండ్ పేపర్ 2కి మన యాప్లో 75,000 బిట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి సార్, గమనించగలరు. సో నెక్స్ట్ మరి తర్వాత వచ్చిన అంశము ఏమిటంటే బిట్స్ చూద్దాం. మొదటిది ఉన్నత విద్య నాణ్యత పెంపుపై దృష్టి పెట్టిన కమిషన్ ఏది అంటున్నాడండి. ఉన్నత విద్యకు సంబంధించిన కమిషన్ని గుర్తించండి అంటున్నాడు. హంటర్ కమిషన్, రాధాకృష్ణన్ కమిషన్, మొదలయార్ కమిషన్, జాకీర్ హుస్సేన్ కమిటీ అంటున్నాడు. సరే, మనం గమనిస్తే జాకీర్ హుస్సేన్ కమిటీ అనేది వాస్తవానికి బేసిక్ ఎడ్యుకేషన్ లేదా దీన్నే వార్దా విద్యా పథకము లేదా దీన్నే నయీ తాలీం అని చెప్తూ ఉన్నామండి. ఈ విద్యా పథకము యొక్క అభివృద్ధికి సవరణలు మూల్యాంకనం చెప్పింది ఏది అంటే ఈ యొక్క జాకీర్ హుస్సేన్ కమిటీ. మొదలయార్ కమిషన్ పూర్తిగా దేనిపై పనిచేసింది అంటే మాధ్యమిక విద్యపై. ఇదండి మాధ్యమిక విద్యపై. హంటర్ కమిషన్ అనేది ప్రాథమిక విద్యపై పనిచేయడం జరిగింది. మరి రాధాకృష్ణన్ కమిషన్ అనేది ఉన్నత లేదా విశ్వవిద్యాలయాల విద్యపై పనిచేయడం జరిగిందండి. సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ బి రైట్ ఆన్సర్ ఫస్ట్ క్వశ్చన్కు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే రాధాకృష్ణన్ కమిషన్ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది అంటున్నాడండి. తన నివేదికను ఎప్పుడు సమర్పించింది అంటున్నాడు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే డిసెంబర్
13/1948 నుండి జూలై 1949 వరకు పనిచేసింది. అది చివరి రోజు. సో 1949 సో ఆప్షన్లో ఉంది. 52-53 సెకండరీ విద్యా కమిషన్, 64-66 కొటరీ విద్యా కమిషన్, 68 భారతదేశంలో మొట్టమొదటిసారిగా మొదటి ఎన్పిఈ ఎప్పుడు వచ్చిందంటే 68లో రావడం జరిగిందండి. ఓకేనండి. సో ఇక్కడ ఆప్షన్ ఏ అవుతుంది సెకండ్ బిట్టుకు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే క్రింది వాటిలో రాధాకృష్ణన్ కమిషన్ సిఫారసు కానిది ఏది అంటున్నాడండి. సో కానిది చెందనిది అంటున్నాడు. ఆప్షన్ ఏ యూజీసీ ఏర్పాటు, ఆప్షన్ బి ఉపాధ్యాయుల స్థాయి పెంపు, ఆప్షన్ సి విశ్వవిద్యాలయాల విద్యాభివృద్ధి, ఆప్షన్ డి పైవేవి కావు అంటున్నాడండి. సార్ వాస్తవానికి యూజీసీ ఏర్పాటును చెప్పింది రాధాకృష్ణన్ కమిషన్, ఉపాధ్యాయుల స్థాయిని పెంచింది కూడా రాధాకృష్ణన్ కమిషన్, విశ్వవిద్యాలయాల విద్యాభివృద్ధికి వచ్చింది కూడా రాధాకృష్ణన్ కమిషనే. సో ఇక్కడ మిగిలిపోయిన ఆప్షన్ ఏది? ఆప్షన్ డి. గమనించాలి సార్, పైవేవి కావు. సిఫారసు కానిది ఏది అన్నాడు, ఇవన్నీ చెందినవి కాబట్టి చెందనిది పైవేవి కావు ఇక్కడ. ఓకేనండి. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఒక విశ్వవిద్యాలయం ప్రభుత్వం జోక్యము లేకుండా స్వాతంత్ర్యముగా విద్యా నిర్ణయాలు తీసుకుంటుంది. ఇది ఏ కమిషన్ సిఫారసుకు ఉదాహరణ అంటున్నాడండి. అంటే ప్రస్తుతం విశ్వవిద్యాలయం అన్నీ కూడా యూనివర్సిటీలు అన్నీ కూడా అటానమస్ కేంద్రాలుగా ఉంటున్నాయి. ఇలా ఉండడానికి ఎవరు ఎక్కువగా కృషి చేశారు అంటున్నాడు. సో రాధాకృష్ణన్ కమిషనా, హంటర్ కమిషనా, వార్ధా పథకమా, ఎన్సిఎఫ్ 2005 అంటున్నాడు. నిరంతర సమగ్ర మూల్యాంకనమునకు లేదా నిర్మాణాత్మక విద్యా బోధనకు ఆధారమైన పథకం ఏది అంటే ఎన్సిఎఫ్ 2005 అండి. బేసిక్ విద్యా దీనినే వార్ధా అంటున్నాం. ఉపాధ్యాయుడు మాతృభాషా బోధనకు వృత్తి విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పినటువంటి కమిషన్ ఏది అంటే వార్ధా విద్య. ప్రాథమిక విద్యే పరమావధిగా భారతదేశంలో భారతీయ విద్యా విధానంలో తొలిసారిగా వచ్చినటువంటి కమిషన్ ఏమిటి అంటే హంటర్ కమిషన్ అండి. సో ఇక్కడ మనకు అడుగుతున్నది విశ్వవిద్యాలయాల గురించి కాబట్టి ఆప్షన్ ఏ రాధాకృష్ణన్ కమిషన్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే స్టేట్మెంట్ కంక్లూజన్ టైప్లో సార్ యూసీజీ ఏర్పాటుకు రాధాకృష్ణన్ కమిషన్ సిఫారసు చేసింది. రీజన్ ఏమంటున్నాడంటే ఉన్నత విద్య నాణ్యతను మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది అంటున్నాడండి. ఆప్షన్స్ ఏమిచ్చారంటే A, 2 సరైనవి మరియు ఆర్క్ ఏ సరైన వివరణ. A, 2 సరైనవి కానీ ఆర్క్ ఏ సరైన వివరణ కాదు అంటున్నాడు. సి సరైనది, ఆర్ తప్పు. డి ఏ తప్పు, ఆర్ సరైనది. సార్ యూజీసీ ఏర్పాటుకు ఎక్కువగా ఎవరు కృషి చేశారు? రాధాకృష్ణన్ కమిషన్. అంటే వాడు ఏ తప్పు అంటున్నాడు కాబట్టి ఏ రైటు, ఇక్కడ డి ఆప్షన్ అనేది కాదు. ఓకేనండి. మరి యొక్క ఈ కమిటీ ఏ విద్యను ఎక్కువగా ప్రోత్సహించింది? ఉన్నత విద్యను ఎక్కువగా ప్రోత్సహించింది. సో వాడు అదే అంటున్నాడు, రైటే, ఇక్కడ ఆర్ తప్పు అంటున్నాడు కాబట్టి సి కూడా ఎలిమినేట్ చేస్తాం. ఇప్పుడు రెండు చూడండి, రెండు సరైనవే. ఇప్పుడు మనకు అడుగుతున్నది వివరణ సరైనదా కాదా అంటున్నాడు. చూద్దాం సార్. యూజీసీ ఏర్పాటుకు రాధాకృష్ణన్ కమిషన్ సిఫారసు చేసింది. ఇది ఉన్నత విద్యా నాణ్యతను మెరుగుపరచడమే లక్ష్యం. ఓకేనండి. ఇది నిజమే, ఇది కూడా నిజమే కాబట్టి ఆప్షన్ ఏ అనేది అవుతుందండి. ఓకే సార్, రెండు కూడా సరైన వివరణే. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్ మళ్ళీ ఇక్కడ స్టేట్మెంట్ కంక్లూజన్ కనిపిస్తుంది. ఏ రాధాకృష్ణన్ కమిషన్ ప్రాథమిక విద్యపై దృష్టి పెట్టింది అంటున్నాడు సార్. ఆర్ ఇది విశ్వవిద్యాలయాల విద్యా కమిషన్ అంటున్నాడండి. సార్ వాస్తవాన్ని గమనించండి, రాధాకృష్ణన్ కమిషన్ అనేది ఏ విద్యపై పెట్టింది? ఉన్నత విద్యపై. కానీ వీడేమిచ్చాడు? ప్రాథమిక విద్య అంటున్నాడు. అంటే ఏ తప్పు అండి, ఏ తప్పు మొదటిది. సో ఏ సరైనది అంటున్నాడు, ఏ సరైనది అంటున్నాడు. సో ఇక్కడ రెండు ఆప్షన్ ఎలిమెంట్ అయ్యి ఇక్కడ ఏ తప్పు, A, 2 తప్పు అంటున్నాడు. చూద్దాం. 2 ఇది విశ్వవిద్యాలయాల విద్యా కమిషన్, ఇది నిజమే సార్, రైటే. ఇక్కడ 2 తప్పు అంటున్నాడు కాబట్టి తప్పు. సో ఏ తప్పు, ఆర్ సరైనది అంటున్నాడు కాబట్టి సి ఆప్షన్ అవుతుందండి. ఓకేనండి. 6th బిట్కి మనం గమనించినట్లయితే సి అవుతుంది సార్. ఇది విశ్వవిద్యాలయాల కమిషన్, స్వాతంత్ర్యం తర్వాత వచ్చినటువంటి భారతదేశంలో తొలి విద్యా కమిషన్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్. ఈ కమిషన్ అంటే ఏమిటి, ఎటువంటి సిఫారసులు చేసింది, గతంలో వీటిపై ఎటువంటి బిట్లు రావడం జరిగింది అనేది మనం ఈ సెషన్లో చూడడం జరిగింది సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.